ఢిల్లీ క్యాపిటల్స్ 4 out of 4 అన్ని మ్యాచ్లు గెలిచారు ఇప్పుడు దాకా అన్బీటెన్. ఈసారి విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ సూపర్ నాక్ ఆడాడు. అండ్ ఇవాళ సాయంత్రము ఒకవైపు కేకేఆర్, ఇంకోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చేపాకులు ఆడబోతున్నారు ఈ గేమ్. బ్రేకింగ్ న్యూస్ తెలుసు కదా, ఎంఎస్ ధోని రిటర్న్స్ యాస్ కెప్టెన్. మరి ఇక్కడ నుంచి కమ్బ్యాక్ స్టార్ట్ ఆ సిఎస్కేది, ఏమంటారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. బిగ్ న్యూస్, ఎంఎస్ ధోని రిటర్న్స్ యాస్ కెప్టెన్. సిఎస్కే ఇక్కడ నుంచి కమ్బ్యాక్ చేయగలదా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దీని గురించి మాట్లాడదాం, కానీ నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడిన తర్వాత. కానీ దానికంటే ముందు మీ అందరికీ జెంటిల్ రిమైండర్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, వెళ్ళి నొక్కేసేయండి. ప్రతిరోజు 8 AM కల్లా మీ ముందు ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ మీ దగ్గర చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో ఆ బటన్ అయితే నొక్కేయండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు నిన్న మ్యాచ్లో ఏం జరిగింది? నిన్నటి మ్యాచ్ చాలా ఎక్సైటింగ్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. రైట్ డెసిషన్. ఆర్సీబీ బ్యాటర్స్ వచ్చారు బరిలోకి. ఫిల్ సాల్ట్ నుంచి అతి భయంకరమైన అసాల్ట్. 3.5 ఓవర్స్లో మీకు గుర్తుందో లేదో, ఆర్సీబీ వాజ్ 61 for 1. అస్సలు ఢిల్లీ క్యాపిటల్స్కి అర్థమే కాలేదు. ఎక్కడ వేసినా గ్రౌండ్ బయటకు వెళ్ళిపోతున్నాయి బాల్స్. ఫిల్ సాల్ట్ అంటే కౌంటర్ అటాకింగ్ నాక్. అసలు ఫస్ట్ బాల్ నుంచి స్టార్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ కూడా సాలిడ్ ఆడుతున్నాడు బ్యాటింగ్. ఇద్దరు కలిపి దుమ్ము దులిపేశారు. ఇక్కడ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ అయ్యి రన్అట్ అయ్యాడు. ఫస్ట్ స్లిప్ అయిపోయాడు. అక్కడ ఇద్దరి మధ్యలో సరిగా అండర్స్టాండింగ్ లేదు. నో అన్నది ఇన్లే. దాని తర్వాత లేట్గా రెస్పాండ్ అయ్యాడు. అంతలోపల లేట్ అయిపోయింది. తిరిగి వెళ్ళే లోపల కాల్ స్లిప్ అయింది. అక్కడ నుంచి అన్ని స్లిప్ అవుతూనే ఉన్నాయి ఆర్సీబీకి. ఫిల్ సాల్ట్ అవుట్ అయ్యాడు, దేవదత్ పడికల్ అవుట్ అయ్యాడు, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. క్యాప్టెన్సీ చాలా మంచిగా చేశాడు. ఏం చేశాడంటే స్పిన్నర్ని తీసుకురావడం, కండిషన్స్ త్వరగా గమనించాడు. ఈ పిచ్లో బాల్ స్పిన్ అవుతుంది, కొంచెం ఆగేసి వస్తుంది. దిస్ వాజ్ నాట్ ఎ 200 పిచ్. ఏదైతే పిచ్ రిపోర్ట్ అప్పుడు చెప్పారో ఎక్స్పర్ట్స్ చూసి 200+ వికెట్ అని కాదు. దిస్ వాజ్ 165, 170, 175 వికెట్ అంతే. మ్యాక్సిమం 180. సో టూ హార్డ్ వెళ్తే వికెట్స్ పడిపోతాయి ఈ పిచ్ మీద. ఎగ్జాక్ట్లీ అదే అయింది. ఈ పిచ్ స్ట్రోక్ మేకింగ్కి హెల్ప్ఫుల్ లేదు. దీంట్లో కొంచెం టైం తీసుకొని ఆడాలి. ఎట్లేదు కేఎల్ రాహుల్ ఆడాడు కదా సెకండ్ ఇన్నింగ్ అట్లా. ఎనీవేస్ ఏమైంది అక్కడ, విరాట్ కోహ్లీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ విప్రా చాలా మంచిగా వేసాడు. బాల్ బాగా రిప్ ఇచ్చాడు. బాగా రెవల్యూషన్స్ ఉన్నాయి. బాల్ డిప్ అయింది. ఎక్రాస్ అంటే బౌలర్ తలపంచి కొడతానికి వెళ్ళి దాన్ని కవర్స్ పై నుంచి కొట్టాల్సింది. అప్పుడప్పుడు అవుతుంది లెగ్ స్పిన్నర్కి అట్లా. సో విరాట్ వికెట్ అక్కడ పడిపోయింది. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. మళ్ళీ నెక్స్ట్ ఆ ఫిల్ సాల్ట్ రన్అట్ తర్వాత ఇంకా దాని తర్వాత పార్ట్నర్షిప్స్ రాలే సరిగ్గా మిడిల్ ఓవర్స్లో. ఎందుకంటే అందరూ అవుట్ అయిపోతూ ఉన్నారు. అక్కడ చాలా కుల్దీప్ వచ్చి బ్రిలియంట్ బౌలింగ్ వేసాడు. అక్కడ జితేష్ శర్మని అవుట్ చేస్తాం, కానీ దాని తర్వాత క్యాప్టెన్ని కూడా అవుట్ చేసేసాడు అక్కడ. ఎట్లా అంటే పార్ట్నర్షిప్ అసలు నడవలే. ఇంకా దే నెవర్ గాట్ గోయింగ్. మధ్యలో చాలా కష్టం ఉండింది. రజత్ పతిదార్ వికెట్ పడిన తర్వాత ఎస్పెషల్లీ చాలా కష్టంగా ఉండింది. అప్పుడు ఇంకా కొట్టాలా లేదా అని మైండ్. ఇంకో వికెట్ పడితే మళ్ళీ టైలెండర్స్ వచ్చేస్తారు. అందుకని ఓవర్ అగ్రెసివ్ కూడా వెళ్ళారన్నమాట. సో అక్కడ ఏమైంది, టిమ్ డేవిడ్ చాలా ఇంటెలిజెంట్గా ఆడి లాస్ట్ 2 ఓవర్స్లో రన్స్ కొట్టాడు. లాస్ట్ ఓవర్లో 19 రన్స్ ఎంత కొట్టాడు. మొత్తానికి 163కి అయితే చేరుకున్నారు. విచ్ ఐ థాట్ ఈజ్ అ ఫైటింగ్ స్కోర్. డెఫినెట్లీ మీరు కూడా అనుకొని ఉంటారు ఇన్ రిప్లై. కానీ ముందు బౌలర్స్ గురించి మాట్లాడాలి. కుల్దీప్ 2 వికెట్లు, విప్రాజ్ 2 వికెట్లు. ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వీళ్ళిద్దరు. చాలా చాలా మంచిగా వేశారు ఈ పిచ్ మీద. క్వాలిటీ బౌలింగ్ అండ్ క్వాలిటీ క్యాప్టెన్సీ కూడా అక్షర్ పటేల్ చాలా మంచిగా చేశాడు. ఎనీవేస్ 163కి అయితే రెస్ట్రిక్ట్ చేశారు. బ్యాటింగ్కి వచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్ 30 for 3 పవర్ ప్లేలో. బ్రిలియంట్ బౌలింగ్ వేశారు. 30 for 3లో మళ్ళీ కేఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇక్కడ ఐ డోంట్ సే ఇట్స్ అన్ ఈజీ క్యాచ్, బట్ ఈ స్టాండర్డ్లో తీసుకోవాల్సింది క్యాప్టెన్ రజత్ పతిదార్. బ్రిలియంట్ ఫీల్డర్. ఆల్రెడీ ఒక క్యాచ్ తీసుకున్నాడు ఈ మ్యాచ్లో, కానీ రన్నింగ్ క్యాచ్ బాల్ కిందకు కూడా వచ్చాడు, కనెక్ట్ పడి బయట బౌన్స్ అయిపోయింది. దట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. ఓకే. దాని తర్వాత 58 for 4 అక్షర్ పటేల్ కూడా అవుట్. సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి బ్రిలియంట్ గూగ్లీ వేసాడు. కవర్స్ పైన కొడతానికి వెళ్ళాడు, వెళ్ళలేదు. లాంగ్ ఆఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఫీల్డ్ ప్లేస్మెంట్ వైడ్గా మంచిగా పెట్టాడు. ఇక్కడ నుంచి ఆర్సీబీ మ్యాచ్ గెలవాల్సింది, కానీ ఒక్కడున్నాడు అక్కడ, లోకల్ బాయ్ కేఎల్ రాహుల్. ఏమి బ్యాటింగ్ చేశాడు. ఎవరిని ఛాన్స్ తీసుకోవాలి, ఎవరిని ఛాన్స్ తీసుకోవద్దు. స్టేబుల్గా ఆడి దొరికిన లూజ్ బాల్ బౌండరీ కొట్టి లాస్ట్లో లేకపోతే మళ్ళీ సెకండ్ స్పెల్ వేస్తాను కొట్టాడు హేజిల్వుడ్. ఒక్కటే ఓవర్లో 22 రన్స్ కొట్టాడు. దానికంటే ముందు వర్షం లైట్గా డ్రిజిల్ అవుతూ ఉంది. సో ఫాస్ట్ ఆడేద్దామా, వర్షం పడుతుందా అని చెప్పేసి ఆ కొంచెం ఇంటెంట్ కూడా పెరిగింది. ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేశాడు. రన్స్ వచ్చేసినాయి. ఒక్కసారి 22 రన్స్ కొట్టిన తర్వాత అయిపోయాయి, మ్యాచ్ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ స్పెషల్ మెన్షన్ ఇయర్ కేఎల్ రాహుల్ నాక్.
లాస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ పంపిస్తే సిఎస్కే తక్కువ రన్స్ కొట్టాడు. ఇక్కడ మిడిల్ ఆర్డర్ కొడితే మళ్ళీ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశారు. వాట్ ఏ ప్లేయర్ యార్ కేఎల్ రాహుల్. ఆల్రెడీ మనం ప్లేయర్ టు వాచ్అవుట్లో పెట్టాము. మీరు మార్నింగ్ వీడియో నిన్నటి వీడియో చూస్తుంటే ప్రీ మ్యాచ్ వీడియో అవుట్ స్టాండింగ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన రన్స్ కొడతాడని కొట్టాడు. తనే వాజ్ ద టర్నింగ్ పాయింట్. కేఎల్ రాహుల్ క్యాచ్ తీసుకుంటే 100% ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలిచేది. తర్వాత కష్టమయ్యేది బ్యాటింగ్ బికాజ్ హీ గాట్ దట్ ఎక్స్పీరియన్స్. హ్యాండిల్ చేసాడు ఆ స్పిన్నర్స్ని కానీ ఆ ఫాస్ట్ బౌలర్స్ని. ఎనీవేస్ కుడోస్ టు కేఎల్ రాహుల్. ఆ సెలబ్రేషన్ చూసారా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇట్లా కొట్టాడు గ్రౌండ్లో బ్యాట్. నేనున్నా, ఇది నా అడ్డా అని చెప్పేసి చాలా నచ్చింది. బ్రిలియంట్. ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ బెంగళూరు బాయ్. యు సీ ఉంటుంది కదా లోపల నుంచి పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి. సో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కేఎల్ రాహుల్ నుంచి. మ్యాచ్ మొత్తాన్ని గెలిపించేశాడు. క్రిస్టియన్ స్టబ్స్ బ్రిలియంట్ నాక్. చాలా మంచి పార్ట్నర్షిప్. 37-38 ఎంతో కొట్టాడు తను కూడా. వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్. 4 వికెట్లు పడినాయి. 17.5 ఓవర్స్లో మ్యాచ్ ఖతం చేశారు. అండ్ 2 మ్యాచ్లు ఓడిపోయారు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో. హోమ్ గ్రౌండ్ ఏంటో వచ్చి రావట్లే ఆర్సీబీకి. మొత్తానికి బయటకు వెళ్ళి కంఫర్టబుల్గా మ్యాచెస్ గెలుస్తున్నారు. కానీ ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంది. అప్పుడప్పుడు పిచ్ కొంచెం మనకి అనుకూలంగా లేనప్పుడు ఎలాంటి షాట్స్ ఆడాలి కొంచెం ఉండాలి. కొంచెం వన్ వే ట్రాఫిక్ వెళ్ళారు. అక్కడ పడపడపడ వికెట్స్ పడిపోవడం వల్ల లాస్ట్లో ఒక 15 to 20 రన్స్ షాట్ ఉన్నారు. ప్లస్ ఆ క్యాచ్ డ్రాప్ ఒకటి అయింది. లేకపోతే ఈ మ్యాచ్ ఆర్సీబీకి ఛాన్స్ ఉండేది గెలుస్తానికి. ఓవరాల్ లాట్స్ టు రన్ ఫర్ ఆర్సీబీ. ఢిల్లీ క్యాపిటల్స్ 4/4 ఛాంపియన్ సైడ్ లాగా ఆడుతున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అని మాట్లాడుతూనే ఉంటాం ఢిల్లీ క్యాపిటల్స్ది మనము. ఎప్పటి నుంచి ఆక్షన్ నుంచి చెప్తున్నాం మీకు. అండ్ హియర్ వి గో. మంచి బౌలింగ్ అటాక్స్ ఉంటే రెస్ట్రిక్ట్ చేసేస్తారు. అంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా చూడండి వికెట్స్ తీస్తారు. సో దట్స్ అబౌట్ దిస్ గేమ్. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏముండిందో ఆర్సీబీకి. ఎట్లా నచ్చింది మీకు ఆర్సీబీకి వచ్చిన స్టార్ట్, కానీ దాని తర్వాత కేఎల్ రాహుల్ ఆడిన నాక్, ఎట్లయితే గెలిచారో ఢిల్లీ క్యాపిటల్స్. వాట్ యూ థింక్ అబౌట్ దిస్ గేమ్ కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడదాం. చలో లెట్స్ స్టార్ట్. Stats and facts brought to you by Spoda.ai. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎంఎస్ ధోని చాలా రోజుల తర్వాత రిటర్న్స్ as కెప్టెన్. అయితే దీంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే ఆబ్వియస్లీ ఎంఎస్ ధోని రిటర్న్స్ as కెప్టెన్. కానీ నెగిటివ్ ఏంటంటే రుతురాజ్ గాయక్వాడ్ విల్ బీ మిస్డ్ యాజ్ బ్యాటర్. ఎందుకంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టోర్నమెంట్. చేయి ఫ్రాక్చర్ అయింది. లాస్ట్ మ్యాచ్ పుల్ కొడుతూ ఎల్బోకి తగిలింది బాల్, ఫ్రాక్చర్ అయింది. ఫ్లెమింగ్ చెప్పాడు వాళ్ళ కోచ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఐపీఎల్ అంట. ఆల్రెడీ బ్యాటింగ్ వీక్ ఉంది సిఎస్కే అంటే ఇప్పుడు ఇంకా పెద్ద హోల్ అయిపోయింది. రుతురాజ్ రన్స్ కొట్టలే కానీ కొట్టాడు ముందు టోర్నమెంట్లో. ఒకవేళ యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ ఈస్. ఎనీవేస్ విల్ బీ మిస్డ్. అయితే మ్యాచ్లో ఏం జరగబోతుంది, గేమ్ ప్లాన్స్ ఎట్లుందో అన్నీ మాట్లాడుకుందాం బోత్ ద టీమ్స్ది. దానికే ముందు ఎక్కడ ఆడుతున్నారు మ్యాచ్, షెపాక్లో ఆడబోతున్నారు. షెపాక్ గురించి మాట్లాడదాం. ఈ ఇయర్ యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు దాకా 2 మ్యాచ్లు 178. టాస్ గెలిస్తే జనరలీ సెకండ్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు. అప్పుడప్పుడు డ్యూ వస్తుంది ఈ గ్రౌండ్లో, అందుకని అది పెట్టుకుని మైండ్లో. కానీ ఐ స్టిల్ ఫీల్ టాస్ గెలిస్తే బోత్ ద టీమ్ షుడ్ బ్యాట్ ఫస్ట్. ఈ కొత్త రూల్స్ వచ్చిన తర్వాత బాల్ చేంజ్ చేస్తున్నారు, సలైవా యూజ్ చేస్తున్నప్పుడు బాల్ రివర్స్ అవుతుంది, రెడ్ సాయిల్ పిచ్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ కొడితే 180, 190 ఐ థింక్ చేజింగ్ డిఫికల్ట్ అవ్వచ్చు ఈ గ్రౌండ్లో. ఐ ఫీల్ విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి దీని గురించి. ఓకే, వెన్యూ గురించి ఇది. లెట్స్ కమ్ టు బోత్ ద టీమ్స్ కంపోజిషన్. ఫస్ట్ మనం చూద్దాం సిఎస్కే ప్రాబబుల్ 12 చూస్తున్నారు మీరు. దీంట్లో చేంజ్ ఏంటి, రుతురాజ్ ప్లేస్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ వీళ్ళు దీపక్ హూడాని తీసుకురావచ్చు, లేకపోతే షేక్ రషీద్ ఒక యంగ్స్టర్ ఉన్న ఆంధ్ర నుంచి. ఐ సీన్ హిమ్ ప్లే ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. ఇద్దరిలోంచి ఒకరిని తీసుకురావచ్చు. మరి ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది, యంగ్స్టర్స్ వస్తే మంచి కొట్టేస్తున్నారు రన్స్. ప్రియాంశ్ ఆర్య పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎనీవాజ్ ఆ రిస్క్ తీసుకుంటారా, లేకపోతే జనరల్లీ సిఎస్కే ఏంటంటే ఎక్స్పీరియన్స్ వైపు వెళ్తారు. మళ్ళీ దీపక్ కూడా తీసుకొస్తారు అనిపిస్తుంది. ఇంకొక ఆప్షన్ రాహుల్ త్రిపాఠి ఉన్నాడు, కానీ తను డొమెస్టిక్లో రన్స్ కొట్టలే, ఇక్కడ ఇచ్చిన ఆపర్చునిటీస్ కూడా యూజ్ చేయలే, త్వరగా అవుట్ అయిపోతున్నాడు, అసలు రిధంలోనే కనపడట్లేదు. సో ఐ డోంట్ థింక్ సో దే విల్ గో బ్యాక్ టు రాహుల్ త్రిపాఠి, బట్ దే మైట్ గో బ్యాక్ టు దీపక్ హూడా అనిపిస్తుంది నాకు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అందుకని ఇప్పుడైతే దీపక్ హూడా వేస్తున్నాను ప్లేయింగ్ 11లో. దాని తర్వాత మిగతా టీమ్ రిమైన్స్ ద సేమ్. ఓన్లీ ఇంకోటి ఏంటంటే శివం డుబే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తుంది 12th. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే ముందు నుంచే ప్లేయింగ్ 11లో ఉంటాడు. సెకండ్ అయితే ఇంపాక్ట్ కింద వస్తాడు. దట్స్ ద ఓన్లీ థింగ్. సో దిస్ ఈస్ ద ఓన్లీ చేంజ్ వాట్ వీ సీ ఇన్ చెన్నై. అయితే మనం ఇప్పుడు గేమ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం తర్వాత సిఎస్కేది. ఫస్ట్ ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ కేకేఆర్ చూస్తున్నాం, ప్లేయింగ్ 12 ఇన్ఫ్యాక్ట్. దీంట్లో కూడా మీరు అంకురీష్ రఘువంశీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు, అండ్ మోయిన్ అలీ వస్తాడు ప్లేయింగ్ 11. అది ఒక్కటే చేంజ్ చూస్తారు మీరు. లెఫ్ట్ ఆర్మ్ స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో మోయిన్ అలీ వచ్చేస్తాడు అనిపిస్తుంది నాకు, అంతే. మిగతా అదంతా టీమ్ సేమ్ ఉంటుంది వీళ్ళది. ఓకే, నో చేంజెస్. ఓకే, నో లెట్స్ కమ్ టు గేమ్ ప్లాన్. సిఎస్కే గేమ్ ప్లాన్ ఏముంటుందని 3 క్వాలిటీ స్పిన్నర్స్తో అటాక్ చేస్తాడు. ఎంఎస్ ధోని వోంట్ మేక్ మిస్టేక్ లైక్ వాట్ రుతురాజ్ గాయక్వాడ్ హెస్ డన్.
ఆ మొత్తం 12 ఓవర్లు యూజ్ చేయలేదు లాస్ట్ టైం వీళ్ళు ముగ్గురిని. MS ధోని యూజ్ చేస్తాడు, ఎట్లా యూజ్ చేయాలో, ఫీల్డ్ ఎట్లా వెళ్ళాలో తెలుసు. ద మాస్టర్ మైండ్ విల్ వర్క్, హీ నోస్ ఇట్. ఊరికైనా 5 కప్పులు రాలే, ఈ వెన్యూలో ఎట్లా గెలవాలో తనకు తెలుసు. సో దట్ విల్ బి ముగ్గురు స్పిన్నర్స్ అగేన్స్ట్ KKR బ్యాటర్స్. KKRలో హోల్ ఉంది, మిడిల్ ఆర్డర్లో అంత కన్సిస్టెన్సీ రన్స్ రావట్లే. వెంకటేష్ అయ్యర్ కానీ, పైన సునీల్ నారాయణ్ కానీ, కింద ఆండ్రూ రసెల్ కానీ ఎక్కువ రన్స్ కొట్టట్లేదు. సో వాళ్ళ మీద స్పిన్నర్లు పెట్టి ప్రెషర్లో పెడతాడు డెఫినెట్లీ. అండ్ మీకు తెలుసా ఇంకోటి, 7 times అవుతాడు అజింక్య రాణి అశ్విన్ బౌలింగ్లో. సో అది కూడా మ్యాచ్అప్ ఉంది ఒకటి, ఈవెన్ ద ఆఫ్ స్పిన్నర్ అయినా అవుట్ అవుతూ ఉంటాడు. సో ఇవన్నీ మ్యాచ్అప్స్ ధోని బాగా యూజ్ చేస్తాడు అనిపిస్తుంది. దిస్ విల్ బి ద గేమ్ ప్లాన్. అండ్ బ్యాటింగ్కి వస్తే వీళ్ళది ప్రాబ్లం ఉంది, లీస్ట్ రన్ రేట్ ఉంది పవర్ ప్లేలో, మంచి స్టార్ట్స్ రావట్లేదు. ఎందుకంటే ఓపెనర్స్ విఫలం అయిపోతున్నారు వీళ్ళకి. కానీ చూద్దాం మరి, ఇద్దరు న్యూజిలాండ్ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇవ్వాల్సి వస్తుంది మ్యాచ్. అండ్ దాని తర్వాత మరి దీపక్ కూడా వస్తాడు, ఎవడొస్తాడు చూద్దాం. నాకైతే దీపక్ కూడా వస్తాడు, దాని తర్వాత విజయ్ శంకర్, డూబే, జడేజా, ధోని వీళ్ళందరూ బ్యాటింగ్లో చూసుకొని ఇంటెంట్ ఉండాలి. ఇంటెంట్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నా ఆ రన్స్కి వెళ్ళాలి. డజంట్ మ్యాటర్ మీరు 2 వికెట్లు పోయినాయి. ఈ మధ్య T20 ఫార్మాట్ చేంజ్ అయిపోయింది, ధైర్యం ఉంటేనే రన్స్ వస్తాయి. ఐ థింక్ అదొక్కటి మిస్సింగ్ ఉంది. ఐ థింక్ దే షుడ్ ప్లే విత్ ఫ్రీడమ్, ఎక్కువ ఆలోచించకుండా. దెన్ ఐ థింక్ CSK బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా అనిపిస్తుంది నాకు. వాట్ యూ సే అబౌట్ దిస్? ఏం మార్చాలంటే ఇంటెంట్ మార్చాలనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. సో బౌలింగ్ విషయానికి వస్తే ఐ హ్యావ్ నో ప్రాబ్లం. వరల్డ్ క్లాస్ బౌలర్స్, విన్నర్స్ జడేజా, అశ్విన్, నూర్, వెనకాల క్యాప్టెన్ MS ధోని, ఇంకేం కావాలి? దాని తర్వాత ఖలీల్ అహ్మద్ మంచిగా ఇస్తున్నాడు, పత్రినారాయణ అయితే వరల్డ్ క్లాస్ బౌలర్. ఈ వెన్యూలో బాల్ రివర్స్ అవుతుంది, విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ ఆబ్వియస్లీ ముఖేష్ చౌదరి కూడా ఉన్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో CSK ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఇవన్నీ చూసుకున్నారు, గేమ్ ప్లాన్స్. ఇప్పుడు మనం KKR గురించి మాట్లాడదాం. KKR ఏంటంటే వీళ్ళకి ఓపెనింగ్ వీళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే సునీల్ నారాయణ్ ఫామ్లో లేడు. ఏమైనా చేంజ్ చేస్తారా ఈ మ్యాచ్? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ వేస్ట్ అవుతుంది, అందరికి బ్యాటింగ్ కూడా రావట్లేదు. మొయిన్ అలీ కూడా ఉన్నాడు కాబట్టి సునీల్ నారాయణ్ ఫామ్లో లేనప్పుడు చేంజ్ చేయొచ్చు. అజింక్య రానే పైకి వెళ్ళిపోవచ్చు కావాలంటే, బ్యాటింగ్ మంచి రిధంలో ఉన్నాడు. మరి ఆ చేంజ్ చేస్తారా లేదా చూద్దాం. నాకు ఎందుకు అనిపిస్తుంది CSK గ్రౌండ్లో సునీల్ నారాయణ్ ఎక్కువ రన్స్ కొడతాం ఎప్పుడు చూడలేదు నేను, ఎప్పుడు అవుట్ అయిపోతూ ఉంటాడు. బౌలింగ్లో మంచిగా వేస్తాడు కానీ బ్యాటింగ్లో, ఎందుకంటే పెద్ద గ్రౌండ్ స్లో వికెట్లో కనెక్షన్ కుదరదు. ఈవెన్ దో లాస్ట్ మ్యాచ్ స్టార్ట్ వచ్చింది LSG అగేన్స్ హోమ్ గ్రౌండ్, దట్ ఈస్ అ బ్యాటింగ్ పిచ్. కానీ ఈ పిచ్ మీద సునీల్ నారాయణ్ ఐ హ్యావ్ మై డౌట్స్, హీ విల్ గెట్ హిస్ రన్స్. మరి మీరేమంటారు? వాట్స్ యువర్ థాట్స్ ఆన్ దిస్? కింద కమెంట్ చేయండి. అజింక్య రానే పైకి రావటము, దిస్ మూవ్ ప్రొయాక్టివ్ ఉంటే చేయొచ్చు ఈ మూవ్. ఎనీవేస్ ఐ డోంట్ థింక్ సో దే విల్ డూ ఇట్. అండ్ దాని తర్వాత దే గాట్ ఎ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్. వెంకటేశ్వర్ ఒక మ్యాచ్ స్కోర్ కొట్టేస్తున్నాడు హైదరాబాద్తో, అది మినాయిస్తే రన్స్ లేవు. రింకు సింగ్ డీసెంట్ పర్ఫార్మెన్స్. ఆండ్రూ రసెల్ ఫామ్లో లేడు, తన కూడా రన్స్ కొట్టకలే. మొయిన్ అలీ క్యాన్ గెట్ రన్స్. అండ్ దాని తర్వాత రమన్దీప్ సింగ్ కూడా ఉన్నాడు బ్యాటింగ్కి. అయితే వీళ్ళకి ప్రాబ్లం వచ్చేసి ఆండ్రూ రసెల్ కొంచెం స్పిన్కి వీక్, సునీల్ నారాయణ్ కూడా. అండ్ వీళ్ళు ఎట్లా ఆడతారో చూడాలి. వెంకటేశ్వర్ కూడా మరీ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. సో వీళ్ళకి కూడా కొన్ని అవుట్ ఆఫ్ ఫామ్ బ్యాటర్స్ ఉన్నారు వేర్ CSK కెన్ ఎక్స్ప్లాయిట్ దిస్ వీక్నెస్. అండ్ వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే టాప్ క్లాస్. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మొయిన్ అలీ, టాప్ క్వాలిటీ బౌలింగ్. అంత ఈజీ ఉండదు CSK బ్యాటర్స్కి బౌలింగ్లో రన్స్ కొడటానికి. వీళ్ళు వికెట్స్ తీసుకుంటారు, మిడిల్ ఓవర్స్లో రన్స్ ఆపుతారు. దాంతో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని వీళ్ళది క్వాలిటీ బౌలింగ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద టోర్నమెంట్. సో ఇది గేమ్ ప్లాన్స్. సో మజా రాబోతుంది ఈ మ్యాచ్. ప్లేయర్స్ టు వాచ్అవుట్ చెప్తాం మీకు. నెంబర్ 1 CSK నుంచి రచిన్ రవీంద్ర కొడతాడు అనిపిస్తుంది వన్స్ అగైన్. హోమ్ గ్రౌండ్లో ఆల్రెడీ ఒక కొట్టేడు రన్స్ మనకు తెలుసు, ఒక మ్యాచ్ గెలిపించింది కూడా తిన బ్యాటింగ్ వల్లే. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ ఫర్ నూర్ అహ్మద్. ఐ థింక్ హిల్ బీ వెరీ గుడ్. అండ్ KKR వైపు వచ్చేస్తే ప్లేయర్స్ టు వాచ్అవుట్ ఫర్ ఐఎమ్ గోయింగ్ విత్ రింకు సింగ్. స్లో టర్నింగ్ పిచ్లో మంచిగా ఆడతాడు అనిపిస్తుంది. అండ్ అగైన్ బౌలింగ్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్ నో, ఐల్ గో విత్ వరుణ్ చక్రవర్తి. సునీల్ నారాయణ్ ఎక్కువ వికెట్స్ తీయట్లేదు, కానీ ఈ మ్యాచ్ కూడా డిఫెన్స్ ఆడేస్తున్నారు, తను ఎక్కువ ఛాన్సెస్ తీసుకోలేదు. కానీ నాకు ఎందుకో వరుణ్ చక్రవర్తి తీస్తాడు అనిపిస్తుంది వికెట్. ఐల్ గో విత్ వరుణ్ చక్రవర్తి. సో దట్స్ ఇట్. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ గేమ్ ప్లాన్స్ అన్నీ చూసుకున్నాం. ఇప్పుడు మీ ఫేవరెట్ ప్రెడిక్షన్ మీటర్ వైపు వచ్చేద్దాం. మరి మీరు ఏమంటారు, ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్? నాకైతే చాలా క్లోజ్ అనిపిస్తుంది. బోత్ ద టీమ్స్ దగ్గర బౌలింగ్ అటాక్స్ చాలా మంచిగా ఉన్నాయి. స్లైట్లీ బ్యాటింగ్లో మంచిగా ఉన్నదేమో KKR. CSK బ్యాటర్స్ ఏమో కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. ప్లస్ ఇప్పుడైతే రుతురాజ్ గాయక్వాడ్ కూడా లేడు. యాక్చువల్లీ KKR పిక్ చేయాలి, కానీ క్రికెట్లో క్యాప్టెన్సీ మ్యాటర్స్ అలాట్. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. CSK వాంట్స్ టు డూ వెల్. కన్సిక్యూటివ్ ఇన్ని మ్యాచ్లు ఎప్పుడు ఓడిపోలే వాళ్ళు. 5 మ్యాచ్ల్లో 4 ఓడిపోయారు. అందుకనే సంథింగ్ దే విల్ కమ్ బ్యాక్ అని నాకు అనిపిస్తుంది. అందుకని 55% ఐఎమ్ గోయింగ్ CSK టు విన్ దిస్ మ్యాచ్ అగేన్స్ట్ KKR. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి, ఎవరు గెలవబోతున్నారు ఈ మ్యాచ్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నిన్నటి మ్యాచ్ కూడా కవర్ చేసాము, ఇవాళది కూడా చేసేసాము ప్రివ్యూ.
సో ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు కింద కమెంట్ అయితే చేయండి. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.